చూడబోయే ఈ వార్తలో హృదయాన్ని విచలితం చేసే కదిలించే విషయాలున్నాయి. ఇరాన్ గురించి గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం ప్రపంచంలో చాలా మందికి ఒక రకమైన సానుభూతి ఉంది కదా. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, ఆ దేశాన్ని అణచివేస్తున్నారని భావించేవారు చాలా మందే ఉన్నారు కదా. అయితే ఇరాన్ అణచివేత గురించి మాట్లాడుకునే లోపు యుద్ధానికి ముందు గత కొంతకాలంగా ఆ దేశంలోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనే కరుడుగట్టిన సైనిక బలగాలు తమ సొంత ప్రజలపైనే ఎంతటి అకృత్యాలకు పాల్పడుతున్నాయో తెలిస్తే వారి అభిప్రాయం మారుతోంది. అక్కడ ఇంటర్నెట్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా సొంత ప్రజలపై ఇరాన్ పాలకులు జరుపుతున్న అరాచకాలు బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంటున్నాయి. అరకొరగా అందుతున్న సమాచారం అత్యంత దారుణంగా ఉంటుంది. అవేవి అతిశయక్తులు కాదని, ఆ దేశ పాలకవర్గం చేస్తున్న నేరాలేనని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ పేరుతో కొనసాగుతున్న బలగాలు తమ పాలనకు ఎదురు తిరిగిన వారిని, సాయం చేసే వారిని వేటాడి మరీ చంపుతున్నాయి. సలేహా అక్బరీ అనే నర్స్ ఘటన అందుకు చిన్న ఉదాహరణ మాత్రమే. హిజాబ్ వస్త్రధరణ నిరసనల్లో గాయపడిన వారికి రహస్యంగా చికిత్స అందించారన్న నేరంతో బలగాలు ఆమె ఇంటిపై దాడి చేసి గుండెలోకి కాల్చి చంపాయి. అక్కడితో ఆగకుండా ఆమె నిర్జీవ దేహంపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ పైశాచిక చర్యల ఫోటోలను జైల్లో ఉన్న ఆమె భర్తకు చూపించారు. అతడిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. ఇరాన్ పాలక వర్గం తమ ప్రత్యర్థులను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అంతం చేయడానికి ఎంతటి దారుణానికైనా సిద్ధపడుతుందనడానికి ఇదొక నిదర్శనం. ఒక మనిషిని చంపడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను మానసికంగా దెబ్బతీయడం ఇరాన్ రెజిమ్ శైలి. ఇరాన్ పాలక వర్గం తన సొంత ప్రజల రక్తం తాగే స్థాయికి దిగజారింది. నర్సుగా పనిచేసే సలేహే అక్బరీ భర్త అహ్మద్ కూడా ఆసుపత్రిలోనే మేల్ నర్స్ గా పనిచేసేవాడు. హిజాబ్ ఆందోళనల సమయంలో గాయపడిన పౌరులకు రహస్యంగా చికిత్స అందించడం ద్వారా ఆ దంపతులు మానవత్వం చాటుకున్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న పాలక వర్గం బారిన పడ్డారు వారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో కూడా వదలకుండా తలలపై కాల్చి చంపుతున్న క్రమంలో ఈ దంపతులు రహస్యంగా సాయం చేయడం ఆ దళాలకు రుచించలేదు. భార్యను హత్య చేసి ఆమె శవంపై అత్యాచారం జరిపి ఆ ఫోటోలను అహ్మద్కు పంపడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం అతడిని మానసికంగా చితికిపోయేలా చేయడం. జైలులో ఇప్పటికే అహ్మద్ పక్కటెముకలను విరగ్గొట్టి మూత్రపిండాలను దెబ్బతీసి చిత్రహింసలకు గురిచేశారు. ఆ భౌతిక నొప్పుల కంటే తన భార్యపై జరిగిన అమానుషాన్ని ఫోటోల రూపంలో చూడడం తనను కదిలించి వేసింది. తనకు ఆ బాధ 1000 రెట్లు ఎక్కువ హింసగా అనిపించిందని అహ్మద్ తన వాయిస్ నోట్లో కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ నరకాన్ని భరించలేక చివరకు ఇన్స్టాగ్రామ్ లో చివరి వీడ్కోలు సందేశాన్ని ఉంచి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక జంట విషాదం మాత్రమే కాదు, ఇస్లామిక్ రిపబ్లిక్ కరుడు కట్టిన పాలనలో పౌరులు అనుభవిస్తున్న నిత్య నరకం. పాలక వర్గం కన్ను పడితే చాలు మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి చివరకు ప్రాణాలను సైతం తీసే వరకు వారు వదిలిపెట్టరు. ఇరాన్లోని పరిస్థితులు ఇలా ఉంటే పైన చెప్పినట్లుగా ఆందోళనలో గాయపడిన వారిని ఆసుపత్రుల నుంచి కూడా అపహరించి రహస్యంగా హత్యలు చేయడం నిత్యకృత్యమైపోయింది. అహ్మద్ లాంటి వారు తమకు జరిగిన అన్యాయాన్ని చాటుకోవడానికి కూడా అవకాశం లేకుండా భయం నీడలో జీవిస్తున్నారు. వారి ఆర్తనాదాలు బయటకు రాకుండా వ్యవస్థలను అణిచివేస్తున్నారు. బహిరంగంగా ఉరి తీయడం ఇరాన్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే వేలాది మందిని అలా చట్ట ప్రకారం ఉరిశిక్ష వేసి మరీ చంపేశారు. ఒక దశలో ట్రంప్ ఈ విషయంపై మాట్లాడుతూ దాదాపు 42,000 మందిని ఇరాన్ దారుణంగా చంపేసిందని ఆరోపించారు. ఇరాన్ పాలక వర్గం చేస్తున్న దారుణాలు కేవలం సలేహే అక్బరీ ఘటనతోనే ఆగిపోలేదు. తమకు వ్యతిరేకంగా గళమెత్తిన 40,000 మందికి పైగా ఇరానీ ఆందోళనకారులను ఇస్లామిక్ రెజిమ్ అత్యంత పాశవికంగా హతమార్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో ఈ అరాచకాలను ప్రస్తావించినా దాని వల్ల జరిగిన ప్రయోజనం తక్కువే. ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన దాడుల్లో లక్షల మంది ఇరానీయులు మరణించారని, ఆ దాడులు కూడా ఇరాన్ సామాన్యులను బలి తీసుకున్నాయని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అగ్రరాజ్యాల మధ్య ఉన్న రాజకీయ క్రీడలో ఇరాన్ సామాన్య పౌరులు ఇటు పాలకవర్గం చేతిలో అటు అంతర్జాతీయ దాడుల మధ్య నలిగిపోతున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అగ్రరాజ్యాల పాత వ్యూహం నేడు ఇరాన్లోని నిరసనకారులకు మరింత ముప్పుగా మారింది. అధికారికంగా ఈ మరణాల లెక్కలు ఎక్కడా ఎప్పటికీ బయటకు రావు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇరాన్ సైన్యం పేరుతో జరుగుతున్న హత్యాకాండలు బయటకు రాకుండా ఇంటర్నెట్ నిషేధం ద్వారా కప్పిపుచ్చుతున్నారు. పాలక వర్గంపై తిరుగుబాటు చేస్తే కేవలం చంపేయడమే కాదు, కుటుంబ సభ్యులపై అమానుష చర్యలు జరపడం ఒక వ్యూహంగా మార్చేశారు. ఈ భయం కారణంగానే చాలా మంది నోరు మెదపడానికి భయపడుతున్నారు.
దేశంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే పౌరుల ప్రాణాలకు ఇరాన్ ప్రభుత్వంలో ఎలాంటి విలువ లేదని అర్థమవుతోంది. ఈ విషయాలను కేవలం కొన్ని అంతర్జాతీయ సంస్థలు మాత్రమే లేవనెత్తుతున్నాయి. కానీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇలాంటి అరాచక పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆ దేశం మరింత వినాశనం వైపు పయనించడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ లో మతం పేరిట పాలన సాగించే పాలకులు తమకు అధికారం కోసం, సంపద కోసం ఎంతటి దారుణాలకైనా వారు వెనుకాడరు. వారికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం చమురు అమ్మకాలే అవడంతో వాటిని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. ఈ అరాచకాలను చూస్తుంటే మానవత్వం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా. మన పాలన పేరుతో సైనిక బలగాల అండతో సాగుతున్న ఈ వేట ఆ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, గాయపడిన వారికి సాయం చేసినందుకు మరణశిక్ష విధించడం ఏ రకమైన న్యాయం? ఏ మతం కూడా ఇలా చేయమని ప్రోత్సహించదు కదా. ఒక భార్యను చంపేసి నిర్జీవ శరీరంపై అత్యాచారం జరిపి ఆ దారుణమైన ఫోటోలను భర్తకు చూపించడం ద్వారా తనను ఆత్మహత్యకు పురికొల్పడాన్ని ఏ దేవుడు అంగీకరించడు. అది సైనిక పాలనలో ఉన్న పైశాచికత్వానికి పరాకాష్ట. ఇరాన్లోని ఈ చీకటి కోణాలు వెలుగులోనికి రాకుండా ఉండేందుకే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను బ్లాక్ చేసింది ఇరాన్. ఆ విషయాలు బయటకు రావాలంటే అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంక్షలు విధిస్తే సరిపోదు. అక్కడ ప్రజలు అనుభవిస్తున్న ఈ నిత్య నరకంపై గళమెత్తాలి. అహ్మద్ సలేహేలా వంటి ఎందరో అమాయకులు ప్రతిరోజు ఇక్కడ బలైపోతూ ఉన్నారు. బయటకు తెలియని దారుణమైన మరణాలు, అదృశ్యమైన వ్యక్తుల లెక్కలు లెక్కలేననున్నాయి. కేవలం తమ ఈగోల సంతృప్తి కోసం సాగుతున్న యుద్ధం వల్ల సమస్యకు సంబంధం లేని సామాన్యులే బలైపోతూ ఉన్నారు తప్ప పాలక వర్గంలో మార్పు రావడం లేదు. ప్రపంచం ఇప్పుడు ఈ దారుణాలను గమనించాల్సిన సమయం వచ్చింది. ఇరాన్లోని ఈ అరాచక పాలన అంతం కావాలంటే అంతర్జాతీయ ఒత్తిడితో పాటు పౌర సమాజం నుంచి బలమైన నిరసన రావాలి. ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరగాలి? ఎంతమంది అహ్మద్లు తమ ప్రాణాలను తీసుకోవాలి? సమాధానం లేని ప్రశ్నలు ఇరాన్ వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ అరాచకాలను అడ్డుకునే నాథుడే లేడా అనే ఆందోళన ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి, మానవత్వ విలువలను కాపాడాలి. ఇరాన్ పౌరుల ఆక్రందనలను వినే దిక్కు కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఈ భయంకరమైన పాలన అంతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటు ట్రంప్ గెలవడమో లేక ఇరాన్ లో పాలకులు మారడమో జరగాలి అంటున్నారు విశ్లేషకులు.